కొంతమంది ఏమనుకుంటారంటే సమయానుకూలంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటాయి, పాటించడానికి ఉండవు అని అనుకుంటారు. ఎందుకు అని అంటే తమ దాకా వస్తే కానీ తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. కానీ మా ప్రభుత్వం 15 నెలల్లో ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు. అధ్యక్ష, డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్ల బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్లు ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు, ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది, కూర్చుంటే బయటకు కనిపించేటట్లుంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పట్టుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు, అంతకు 4 ఇంతలు అనుభవిస్తారని నేను అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకంలో షరీక్ చేపించింది అధ్యక్ష. నేను ఎవరిని ఏం అనాల్సిన పని లేదు. మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టినరో వాళ్ళకి తెలుసు. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టు నాకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపు మీద నాదా? నా బిడ్డ లగ్గానికే పోకుంటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష, మన పిల్లల కంటే మనకేముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద? నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమనలే. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్ ఎగరేసి
వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అందరు చెర్లపల్లినే నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టియలే, మీ గ్యారంటీ కట్టిస్తే మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష. ఎన్నికల హామీలు అమలు చేయలేదంటుంది కదా అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు, అందరినీ కలిసి ఒకటే దగ్గర ఉండేటట్టు కట్టిస్తాను. కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలే. ఎందుకంటే నేను విఘ్నత ప్రదర్శించాలనుకున్నా. ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండ్రు. ప్రజలు ఇంత పెద్ద అధికారాన్ని, ఇంత పెద్ద బాధ్యతను ఈ వయసులో నాకు అప్పచెప్పింది నా కోపం కోసమో, లేకపోతే నన్ను నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. కానీ సొంత పార్టీ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చంపలు వలగొట్టేంత శక్తి ఉన్న సంవయనంతో ఊరుకున్న అధ్యక్ష. ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం. బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష, టెలికాస్ట్ చేయొద్దని. కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏమాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మేమేదో కక్షా చర్యలకు పాల్పడుతున్నట్టు, మేము కక్షా చర్యలకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ. ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది. ఎక్కడికి వెళ్ళానని అడుగుతున్నా, ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తావన్నా తీసి లోపలే. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది, నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. అదేవిధంగా ధనిక రాష్ట్రం, మేము హామీలను అమలు చేసినాం. ఇక మేము సత్యహరిచంద్రుడు కూడా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి, ఆయన కూడా మళ్ళీ ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే పర్వాలేదు, వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇప్పు నువ్వు గోకు, నీ ఇప్పు నేను గోకుతానే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటి రెండు విషయాలు, తెలంగాణ సమాజం వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రైతులు, వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రజలు తెలంగాణలో దాదాపుగా 70% ఉన్నారు. 2014 ఎన్నికలలో ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు రైతులకు ఇచ్చిన హామీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని అధ్యక్ష. ఎన్నికలయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకదాటిగా ₹1,00,000 మేము రుణమాఫీ చెయ్యము, 4 విడతలుగా చేస్తామన్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం మేము 25,000 4 విడతలే చేస్తామన్నారు. వీళ్ళు మొదటి 5 సంవత్సరాలు 2014 నుంచి 2018 వరకు ఎన్నికల వరకు వీళ్ళు చేసిన రుణమాఫీ ₹16,143 కోట్ల అధ్యక్ష. ఇందులో 4 విడతలుగా వీళ్ళు రుణమాఫీ చేసినందుకు, 4 సంవత్సరాలు వాయిదాల మీద చేసినందుకు దాదాపుగా మిత్తి కింద ₹2,630 కోట్ల పోయింది అధ్యక్ష. నికరంగా మిగిలింది వీళ్ళు చేసింది మొదటి 5 సంవత్సరాలలో ₹13,514 కోట్ల అధ్యక్ష. మొదటి విడత 5 సంవత్సరాలు కలిపి వారు చేసిన రుణమాఫీ. రెండవ విడత మళ్ళీ చెప్పింది అధ్యక్ష, మొదటిసారి చేయలేకపోయినాం, రెండవసారి గ్యారెంటీగా చేస్తాం, ఈసారి మమ్మల్ని నమ్మండి అన్నారు. సరే, ప్రజలు తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు, మొదటిసారి పాపం కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే సంసారం మొదలు పెట్టారు, రెండోసారి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా, మొదటిసారి చేసిన తప్పు చేయరని ప్రజలు రెండోసారి కూడా వాళ్ళని కనుకరించారు, వాళ్ళకి అధికారం ఇచ్చింది అధ్యక్ష. రెండోసారి ఏం చేసింది అధ్యక్ష, మొదటిసారి అయినా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కొంత 4 సంవత్సరాలు ఇచ్చింది అధ్యక్ష. రెండవసారి 4 సంవత్సరాలు ₹1 ఇవ్వాలి అధ్యక్ష. ఆఖరి సంవత్సరంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 21,35,557 మంది రైతులు అధ్యక్ష.
రైతుల నెంబర్ మళ్ళొకసారి వినండి అధ్యక్ష. 21,35,557 మంది రైతు కుటుంబాలకు 11,909 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. ఎప్పుడు 4వ సంవత్సరంలో. ఈ 11,909 కోట్ల రూపాయల రుణమాఫీలో మిత్తి కింద 8,515 కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని వీళ్ళు 11,909 కోట్ల రూపాయలు రెండో విడత 4 సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే 4 ఏళ్ళు వీళ్ళు సున్నా రుణమాఫీ చేసినందుకు మిత్తి కింద 8,515 కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష. రెండు కలిపి 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో 2 సార్లు అధికారాన్ని ప్రజలు వాళ్ళకు అప్పచెప్తే రెండోసారి 3,394 కోట్లు, మొదటిసారి చేసిన రుణమాఫీ 2 కలిపితే 10 సంవత్సరాలలో 16,908 కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. 10 సంవత్సరాలు. మొదటిసారి 1,00,000, రెండోసారి 1,00,000. మొదటిసారి విడతల వారిగా, రెండోసారి 4వ సంవత్సరంలో చేసిన రుణమాఫీ 16,908 కోట్ల రూపాయలు అధ్యక్ష వాళ్ళు చేసింది. ఇక నన్ను అడుగుతున్నారు, నువ్వు ఎన్నికలలో హామీ ఇచ్చినావు కదా, నువ్వు చేసినావా చేయలేదని. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష. 10 నెలలు తిరిగే లోపల 10 ఏళ్లలో ఆనాటి చంద్రశేఖరరావు గారు చేసిన రుణమాఫీ 16,908 కోట్ల రూపాయలు అయితే 10 నెలలు తిరగక ముందే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ నేను చేసిన అధ్యక్ష. 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను. ఇవాళ తమ ద్వారా వారిని అడుగుతున్న అధ్యక్ష, నేను 10 ఏళ్లలో మీరు చేసింది ఏంది, 10 నెలల్లో నేను చేసింది ఏంది? ఇప్పటికైనా మీ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే, ప్రజలు శిక్షించినా, ప్రజలు ఉరిదీసినా మీ ఆలోచన విధానంలో మీకు మార్పు రాలేదు అధ్యక్ష. అదే విధంగా వాళ్ళు రైతు బంధు గురించి చెప్తారు అధ్యక్ష. రైతు బంధు వాళ్ళు ఎన్నికల ముందల ఎగనామ పెట్టి ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టి పారిపోయినారు అధ్యక్ష. పారిపోతే ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని ప్రజలకు పంగనామం పెట్టి పారిపోతే ఎన్నికల తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు నేను అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఎగ్గొట్టిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. వాళ్ళు పారిపోయినరు కదా అని నేను వదిలేయలే. రైతుల పట్ల నాకున్న చిత్తశుద్ధి, వాళ్ళు ఇస్తామని ఎగనామం పెట్టిన రైతు బంధు పథకాన్ని కూడా నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా, అయ్యో రైతులు మనోళ్ళు, దిగిపోయినోడు ఎట్లాగో దిగిపోయిండు, దిగిపోయినోడి మీద మన నెపం నెట్టేసి రైతులకు అన్యాయం చేయొద్దు, ఈ రైతులను ఆదుకోవాలని 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత రైతు బంధు పథకాన్ని నేను చెల్లించిన వాళ్ళు పంగనామాలు పెట్టిన రైతు బంధు అధ్యక్ష. రెండోసారి 4,666 కోట్ల 59 లక్షలు ఇప్పుడు నేను రుణమాఫీ, వీళ్ళు సంవత్సరానికి 10,000 అంటే దాన్ని పెంచి సంవత్సరానికి 12,000గా మార్చి వాళ్ళకి ఈరోజు 4,666 కోట్ల 59 లక్షల రూపాయలు ఈ రోజు రైతులకు రైతు భరోసా పథకం కింద నేను చెల్లించిన అధ్యక్ష. టోటల్గా ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద 12,291 కోట్ల 73 లక్షలు ఈ రోజు నేను రైతులకు రైతు భరోసా పథకం కింద నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేను చెల్లించిన అధ్యక్ష. అదే రకంగా ఆనాడు ఒడ్లు ఒరేస్తే ఊరేసుకున్నట్టని వాళ్ళు మాత్రం వరి పండించుకొని ఫామ్ హౌస్లో 150 ఎకరాల కావేరీ సీడ్కు 4,500 రూపాయల క్వింటాల్ అమ్ముకున్నారు అధ్యక్ష. రికార్డు ఉంది. 4,500 అధ్యక్ష. వాళ్ళు పండించిన వడ్ల ఫామ్ హౌస్లో బంగారం పండుతుంది అధ్యక్ష. 4,500 రూపాయలకు క్వింటాలేమో దొరగారి ఒట్లు కొనుక్కుంటారు. పేద రైతు పండించిన రైతులకు మీరు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పి వాళ్ళు రైతులను ఉరిదీస్తాం ఒరేసుకుంటా అని చెప్తే, నేను వచ్చిన తర్వాత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసి ఆలోచన చేసి, మీరు వరి పండించండి, చివరి గింజ వరకు కొనుక్కుంటాము, మీరు సన్న ఒట్లు పండిస్తే 500 రూపాయల బోనస్ కూడా ఇస్తాము, కనీసం మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని సన్న ఒట్లు పండించిన రైతులకు 1,162 కోట్ల రూపాయలు బోనస్ కింద 500 రూపాయలు ఇచ్చిన చరిత్ర నాది అధ్యక్ష.
సంవత్సరం తిరిగే లోపల రైతులకు మేము అందించింది ఇది ఉచిత కరెంటు. ఏం సంబంధం అధ్యక్ష వాళ్ళకు ఉచిత కరెంటు? ఉచిత కరెంటును కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కరెంటును కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలని అన్నదే కాంగ్రెస్ పార్టీ, కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంట్ అనే పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. కరెక్ట్. మా రాజ్ ఠాకూర్ చెప్పినట్టు కాంగ్రెస్ అంటేనే కరెంట్, కరెంట్ అంటేనే కాంగ్రెస్. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కరెంటు మీద, ఉచిత కరెంటు మీద 29,14,692 మంది రైతులకు 15,333 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత కరెంటు కోసం మా ప్రభుత్వం నిధులు వెచ్చించింది అధ్యక్ష. అదేవిధంగా రైతు బీమా, మీరు అంటున్నారు రైతు బీమా ఈ పథకాన్ని కొనసాగించినాం. 1,555 కోట్ల రూపాయలు 26,620 మంది రైతు కుటుంబాలకు ప్రీమియం చెల్లించి రైతు బీమా పథకాన్ని అమలు చేసినాం అధ్యక్ష. ఇవాళ నేను తమరిని అడుగుతున్నా అధ్యక్ష, మీరు ఎగ్గొట్టిన రైతు బంధు మేమే చెల్లిస్తుమి, మీరు ఎగ్గొట్టిన రైతు రుణమాఫీ మేమే చేస్తుమి. మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నారని మీరు చెబితే కూడా మేము ఆ వరిని ఇవ్వడమే కాకుండా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుమి. ఉచిత కరెంటును కొనసాగించి 24 గంటలు ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు మేమే చెల్లిస్తుమి. ఇవాళ రైతు బీమా పథకాన్ని మేమే చేస్తాం. ఎన్నికల హామీలను ఎక్కడ అమలు చేయలేదు అధ్యక్ష? మీరు 10 ఏళ్ళు చేయలేని పనులు 10 నెలల్లో మేము చేసినప్పుడు కళ్ళల్లో నిప్పులు పోసుకునే బదులు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకునే బదులు, అరే పిల్లగాడు అయినా యువకుడు అయినా బాగా చేసినవా, మంచిగా ఉంది, ఇంకా కష్టపడు, ఇంకా కొంచెం బాగా చేయని ప్రోత్సహించినట్టు మాట్లాడవచ్చు కదా ప్రతిపక్ష నాయకుడు వచ్చి. వారి వయసుకి వారి అనుభవానికి మేము గౌరవం ఇస్తామది కదా అధ్యక్ష. వారు ఒక్క రోజైనా ఒక్క మాట అయినా ఈ ప్రభుత్వం నన్ను అభినందించడం వారికి ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే వారి కుర్చీని నేను గుంజుకున్నా కాబట్టి వారికి నా మీద కోపం ఉండొచ్చు, తప్పలేదు. కానీ ప్రభుత్వాన్ని నేను అభినందించాలి కదా అధ్యక్ష. ఇది పక్కన పెడితే వడగండ్ల వానలు గతంలో ఎన్నడూ అకాల వర్షాల వల్ల, వడగండ్ల వల్ల పంట నష్టం జరిగితే ఏ రోజు ఇయ్యలే. ఈ రోజు వడగండ్ల వానతోనే అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రాంతాలు పర్యటించి ఎకరాకు 10,000 రూపాయల లాగా పంట నష్టపరిహారం మేము అందించినాం అధ్యక్ష. అట్లా కూడా రైతులను మేము ఆదుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు వారు చెప్తున్నారు ధనిక రాష్ట్రం, మీరు దివాలా తీసిన రాష్ట్రం ఎట్లా అంటారని. నేను కొన్ని లెక్కలు చెప్తా అధ్యక్ష. ఈ లెక్కలన్నిటిని విన్న తర్వాత ఈరోజు మనము ఊపర్ శర్వాణి అందరు పరేషాని అనేది ఉందా లేదా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తారు అధ్యక్ష. 16 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 1956 నుంచి 2014 వరకు 58, దాదాపుగా 60 సంవత్సరాలు లెక్కేసుకొని 16 సార్లు ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం రాష్ట్రాలకు 4 రకాల అప్పులు చేయడానికి ఉంటుంది అధ్యక్ష. ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడానికి ఎఫ్ఆర్బిఎం అంటారు అధ్యక్ష. అదొక అప్పు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద వాళ్ళు పెట్టుకున్న కార్పొరేషన్స్ మీద మనం గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, కార్పొరేషన్ పేరు మీద, కానీ చెల్లించేది కూడా మనమే. 3వ రకం అధ్యక్ష, గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, కార్పొరేషన్స్ తెచ్చుకున్న గ్యారంటీ ఇచ్చినా ఆ కార్పొరేషన్సే తిరిగి చెల్లించుకుంటాయి. 4వది గవర్నమెంట్ గ్యారంటీ ఉండదు, వాళ్ళు సొంతంగా చేసుకుంటారు అధ్యక్ష. ఈ 4 రకాల రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే వెసులుబాటు ఉంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు వారికి అప్పచెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 72,658 కోట్ల అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం అప్పు నికరంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవి బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్, అంటే ఎస్పీవి మీద లోన్ ఉన్నా గవర్నమెంటే కడుతుంది, 11,609 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవి అండ్ సర్వ్డ్ బై దెమ్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కార్పొరేషన్లకు, తిరిగి కార్పొరేషనే కట్టుకుంటుంది. ఆ పేరు మీద 5,893 కోట్లు. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా వాళ్ళే తెచ్చుకునేటి ఆ రోజు 0, 1 రూపాయి కూడా అప్పు లేదు. ఈ మొత్తం కలిపితే 3 రకాల అప్పులు కలిపినప్పుడు జూన్ 2, 2014 సభ్యులందరూ కూడా వినాలి,
90,161 కోటి అధ్యక్ష. 90,161 కోటి రూపాయల అప్పుతోని ధనిక రాష్ట్రంగా వారికి మేము అప్పజెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ రాష్ట్రంతో కూడుకున్న తెలంగాణను మిగులు బడ్జెట్తో కేవలం 90,161 కోట్ల రూపాయల అప్పుతోని వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది కూడా చెప్తా అధ్యక్ష. 1/12/2023 7 తారీఖు నాడు నేను బాధ్యత తీసుకున్నా కానీ లెక్కలు ఆ మంత్ వరకు తీసుకున్నాం. 1/12/2023 నాటికి ఎఫ్ఆర్బిఎం అప్పులు 3,87,173 కోట్ల అధ్యక్ష. అంటే 3 లక్షల దాదాపుగా 20,000 కోట్లు ఈ 10 సంవత్సరాలలో వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్ బై ఎస్పీవి బట్ సర్వీస్ బై గవర్నమెంట్ 1,27,209 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా థర్డ్ కేటగిరీ కింద తెచ్చుకున్న లోన్లు 95,461 కోటి అధ్యక్ష. 4 నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ 59,414 కోట్ల అధ్యక్ష. ఈ 4 కేటగిరీల కింద 1/12/2023 నాడు మాకు అధికారాన్ని అప్పజెప్పేటప్పుడు బట్టి విక్రమార్క గారికి వారు అప్పజెప్పిన అప్పు 6,69,257 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది కాకుండా 6,69,257 కోట్లు ఇది నికరంగా అప్పులు. ఇది కాకుండా వీళ్ళు ఇచ్చిపోయింది ఏంది అధ్యక్ష? పేమెంట్లు పెండింగ్ అధ్యక్ష. వీళ్ళు మేము అభివృద్ధి చేసినామని ఏదైతే చెప్తుండ్రో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటనంటే మాకు అప్పులను ఇచ్చిపోయినారు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయలు స్లిప్ స్పీకర్ సార్ 6,69,257 కోట్లు నికరంగా వీళ్ళు చేసిన 4 రకాల అప్పులు. అదేవిధంగా పెండింగ్ బిల్స్. ఇప్పుడు ఆ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అధ్యక్ష ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు కదా అధ్యక్ష. ఇట్లాంటి సర్పంచులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు పెన్షన్లు ఇట్లాంటివి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 40,154 కోట్ల అధ్యక్ష. ఇవే కాకుండా అదర్ పెండింగ్ బిల్స్ అన్డిక్లేర్డ్ అంటే ఈ రోజు ఉచిత కరెంటు కింద విద్యుత్ శాఖకు అదేవిధంగా సింగరేణి నుంచి బొగ్గు కొనుక్కొని అదర్ పెండింగ్ బిల్స్ డిస్కామ్ ఎనర్జీ డ్యూస్ సింగరేణి పవర్ డ్యూస్ ఎస్సీ అండ్ ఎస్టీ సప్లైన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్ల అధ్యక్ష. 1/12/2023 నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పినప్పుడు 8,19,151 కోటి అధ్యక్ష. ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఏందో వాళ్ళు ఎలుగబెట్టిందేందో ఆ ఎలుగబెట్టుడితో తెలంగాణ వెలిగిందేందో 90,000 కోట్లతో అప్పచెప్తే 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పచెప్పి 10 ఏళ్లలోనే 60 ఏళ్ళు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. 7.5 లక్షల కోట్ల అప్పు చేసి మాకు అప్పచెప్పి దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే ఈ రోజు ఆయన నానా తిప్పలు పడి ఏదో దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాదు కూడా అంటారు అధ్యక్ష. ఇంకొక లెక్క కూడా చెప్తా అధ్యక్ష. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మీరు 1,52,000 కోట్ల అప్పులు చేసింది అన్నాడు. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష. మేము మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. నేను తక్కువ చెప్పట్లేదు ఎక్కువ చేసినామని చెప్తున్నా. ఎందుకు చేసిన అధ్యక్ష నేను 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ అసలుకు 88,591 కోటి కట్టిన మిత్తికి 64,768 కోట్లు కట్టిన
15 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 1,58,041 కోటి అయితే మేము వాళ్ళు చేసిన అప్పులకు మేము కట్టింది 1,53,559 కోట్ల అధ్యక్ష. నికరంగా 15 నెలల్లో మేము చేసిన అప్పులకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి 4,682 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఈ రోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని కార్పొరేషన్ వైజ్ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఏ కార్పొరేషన్ మీద ఎంత అప్పు తెచ్చిందో మేము ఎంత కట్టినామో కూడా చెప్తే మీరు నోట్ చేసుకోవాలి అధ్యక్ష. తర్వాత ఈ కాపీ పంపిస్తా మాజీ ఆర్థిక మంత్రికి. అధ్యక్ష, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 74,590 కోట్లు వాళ్ళు తెచ్చింది అధ్యక్ష. ఆనాడు 1/12/2023 నాటికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద వాళ్ళు 74,590 కోట్లతో మాకు అప్పచెప్తే ఈ రోజు ఆ అప్పు 68,947 కోట్లకు తగ్గింది అధ్యక్ష. నేను వాళ్ళు తెచ్చిన అప్పులోకి వెళ్ళి 5,643 కోట్ల రూపాయలు కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరానికి కూడా ఈ రోజు 5,643 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 14,060 కోట్లు వాళ్ళు మాకు అప్పు చెప్తే ఈ రోజు ఉన్న అప్పు 28/2/2025 నాటికి 12,816 కోట్లు. వాళ్ళు చేసిన అప్పు నేను 1,244 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ మిషన్ భాగీరథ అని గొప్పలు చెప్తుంటారు కదా అధ్యక్ష, 20,200 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది అధ్యక్ష. వాళ్ళు నాకు అప్పచెప్పిన రోజు ఇచ్చింది ఎప్పటికీ 1/12/23 నాటికి. నేను ఈ రోజు 28/2/2025 నాటికి ఈ అప్పు 17,200 కోట్లకు తగ్గింది అధ్యక్ష. 3,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేసిపోతే నేను చెల్లించిన అధ్యక్ష, మా బట్టి విక్రమార్క గారు చెల్లించరు. అదేవిధంగా టీజీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అప్పు చెప్పిన రోజు 6,470 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈ రోజు 5,820 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. నేను 650 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు నేను పాయమాలు కట్టిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు టీజీ రోడ్డు కార్పొరేషన్ లిమిటెడ్ కు వాళ్ళు 2,951 కోటి రూపాయలు అప్పు చేస్తే ఇవాళ 2,646 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. 305 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకు 2,352 కోట్ల రూపాయలు వాళ్ళు నాకు అప్పుతో అప్పచెప్పిస్తే ఈ రోజు 1,830 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది అధ్యక్ష. 522 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ 286 కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు 263 కోట్ల రూపాయలు ఉంది. 23 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ గొర్రెలు బర్రెలు మేము బాగా పంచినామంటుంది కదా అధ్యక్ష, వీళ్ళు 907 కోట్ల రూపాయలతో నా కార్పొరేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ నాకు అప్పచెప్తే ఇవాళ 214 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ గొర్రెల పేరు మీద వీళ్ళు చేసిన స్కామ్ కు 692 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాలకు. అదేవిధంగా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ 125 కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు అప్పు 56 కోట్లు ఉంది. దానికి 69 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 132 కోట్ల అప్పుతో నాకు అప్పచెప్తే 79 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు ఉంది. 53 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్ష 168 కోట్ల రూపాయలతో నాకు అప్పు అప్పచెప్తే ఈ రోజు ఉన్న అప్పు 37 కోట్లు, అంటే 132 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. టోటల్ గా 1,27,209 కోట్ల రూపాయలతో ఈ 18 కార్పొరేషన్లు నాకు అప్పచెప్తే ఈ రోజు ఉన్న అప్పు ఈ కార్పొరేషన్ల పేరు మీద 1,17,109 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ 15 నెలల వీళ్ళు చేసిన అప్పులకు 10,100 కోట్ల రూపాయలు ఈ 18 కార్పొరేషన్లలో కట్టిన అధ్యక్ష. ఇంకా అయిపోలేదు అధ్యక్ష, ఇంకా ఉన్నది. అదేవిధంగా ఏవైతే ఎస్పీఎల్ కార్పొరేషన్ చేసే దాంట్లో 28/2/2025 నాటికి ఈరోజు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్ష పౌర సరఫరాల శాఖ 56,146 కోట్ల రూపాయలతో నాకు అప్పు చెప్తే ఈరోజు
మేము ఇన్ని చేస్తే కూడా 57,824 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. మేము ఆన్ టైంలో మేము చెల్లించినాం. అదనంగా మేము చేసిన అప్పు 1728 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1270 కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈ రోజు 735 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. అంటే 535 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా జిహెచ్ఎంసి 1332 కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈ రోజు 1086 కోట్ల రూపాయల అప్పే ఉంది అధ్యక్ష. అంటే 246 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీలో వాళ్ళు చేసిన అప్పులకు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 103 కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు 129 కోట్లు అయింది అధ్యక్ష. 26 కోట్లు మేము ఇక్కడ పెరిగింది అధ్యక్ష. తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే విద్యుత్ సరఫరా చేసే నార్థన్ కార్పొరేషన్ అధ్యక్ష. నార్థన్ కార్పొరేషన్లో వాళ్ళు ఆ రోజు అప్పచెప్పింది 12,544 కోట్లతో వస్తే ఈ రోజు 17,209 కోట్ల రూపాయలు మేము పెరిగింది అధ్యక్ష. 4,000 మేము అదనంగా అప్పు చేసినాం అధ్యక్ష. టోటల్గా ఈ రోజు మేం చేసిన అప్పులు అని మాట్లాడే దాంట్లో వీళ్ళు అన్ని 95,461 కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్తే 1,24,419 కోట్ల రూపాయలు అధ్యక్ష. మేము టోటల్గా ఈ అన్నిటినీ దాదాపు ఈ 14 కార్పొరేషన్ల మీద మేము అదనంగా చేసిన అప్పు 28,957 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎనర్జీలో కూడా సేమ్ దీంట్లో ఇప్పుడు ట్రాన్స్కో కానీ లేకపోతే తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కానీ తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ సింగరేణి కాలరీస్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ వీటన్నిటిని లెక్కేసుకుంటూ వస్తే 59,414 కోట్ల రూపాయలతో వీళ్ళు అప్పచెప్తే ఈ రోజు 59,956 కోట్ల రూపాయలు 543 కోట్ల రూపాయలు మాత్రమే 11 కార్పొరేషన్ల మీద అదనంగా ఉంది అధ్యక్ష. మరి మాజీ ఆర్థిక మంత్రి గారు 1,58,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిందని అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? 1,58,000 కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు మీరు చేసిన అప్పులకు 1,53,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. రాబోయే 45 నెలలు ఇప్పుడు 15 నెలలు అయిపోయింది. 60 నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్గా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ కార్పొరేషన్ల పరిధిలో కానీ కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ ఈ 4 రకాల అప్పులల్లా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష. ఈ 1,52,000 కాదు రాబోయే 45 నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు యావరేజ్గా అప్పు చేయాలి అధ్యక్ష. 60 నెలలు అంటే 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటాడు అధ్యక్ష. మేము ఉద్యోగాలు నియమించినాం, మా మొత్తం నోటిఫికేషన్లన్నీ మేమే ఇచ్చినామని. మీరు నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు ఇచ్చినో మొత్తం ఉన్నాయి అధ్యక్ష. ఒక 2-3 చెప్తా అధ్యక్ష. ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2 2017లో నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 2017లో నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. ఫిజియోథెరపిస్టులు 2017లో నోటిఫికేషన్లు ఇచ్చింది అధ్యక్ష. 2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2023 వరకు వీళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల 24 శాఖలల్లా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలు చేపట్టక నోటిఫికేషన్ ఇస్తారు, పరీక్షలు నిర్వహించరు. పరీక్షలు నిర్వహిస్తారు, కోర్టుల కేసులు వేపించి స్టేలు తీసుకొస్తారు. ఈ రకంగా వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఉద్యోగాలు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన కారుణ్య నియామకాల పేరు మీద ఎమ్మెల్సీలు లేకపోతే ప్లానింగ్ కమిషన్లు వైస్ చైర్మన్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కారుణ్య నియామకాలు చేసుకున్నారు అధ్యక్ష ప్రజలు తిరస్కరిస్తే కూడా. కానీ నేను వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ కావచ్చు సింగరేణి కావచ్చు వివిధ శాఖలల్లో 10 ఏళ్ల నుంచి ఎదురు చూసి కారుణ్య నియామకాలు చేపట్టకపోతే కారుణ్య నియామకాలతో పాటు మొత్తం చేపట్టిన నియామకాల పూర్తి వివరాలు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు ఎందుకు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఉన్నది లేనిది ఉన్నది మీడియా మా చేతులుంది, మేము కొనుక్కున్నాం, మేము పెట్టుబడి పెట్టినాం, మా దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి మేము ఏమైనా అబద్ధాలు ప్రచారం చేసుకుంటాం, మా దగ్గర అవినీతి సొమ్ము ఉంది కాబట్టి మేము ఇట్లనే ప్రచారం చేస్తామని భర్తగించి మాట్లాడుతుంటే ఇక ఎక్కడో ఒక దగ్గర నిజాలు చెప్పక పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఉద్యోగ నియామకాలకు సంబంధించి అధ్యక్ష ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష డీటెయిల్స్ అన్ని ఎన్ని ఉద్యోగాలు మేము ఇచ్చినామో నేను సూటిగా ఈ సభ ద్వారా సవాల్ విసురుతున్నా అధ్యక్ష. మేము ఇచ్చిన ఉద్యోగాలు శాఖల వారిగా టోటల్గా నేను చెప్తాను అధ్యక్ష. ఈరోజు వీటన్నిటిని తీసుకొని
25 శాఖలలో నేను చేపట్టిన నియామకాల అధ్యక్ష. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ 208, యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ 173, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 5764, ఎనర్జీ డిపార్ట్మెంట్ 850, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ 23, ఫినాన్స్ డిపార్ట్మెంట్ 308, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 71, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 5, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 7517, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 2361, హోమ్ డిపార్ట్మెంట్ 15526, అదేవిధంగా అధ్యక్ష ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ 7, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 1235, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ 128, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1584, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 3148, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 1232, ప్లానింగ్ డిపార్ట్మెంట్ 2, రెవెన్యూ డిపార్ట్మెంట్ 3048, షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 2562, సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 10211, ట్రాన్స్పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ 442, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1413, ఉమెన్ చైల్డ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ 115, యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ 13, మొత్తం కలిపి 57,946 ఈ 15 నెలల నా ప్రభుత్వ నియామకాలను చేపట్టింది. డిపార్ట్మెంట్ వైజ్ ప్రతి వివరాలు నేను ఇక్కడ ఈ సభ ముందు పెడుతున్నా అధ్యక్ష. ఈ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్లో రైతులకు ఇన్ని వేల కోట్ల రుణమాఫీ జరగలేదు, రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, రైతులకు ఉచిత కరెంటు ఇవ్వలేదు, రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్న అప్పులను వాళ్ళు చేసిన అప్పులన్నిటికీ మళ్ళీ అప్పులు చేసి తిరిగి చెల్లించి 1,52,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించి ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం. మీరు ఉన్నప్పుడు నెలాఖరు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విడతల వారిగా జీతభత్యాలు ఇచ్చిన మీరు ఇవాళ మమ్మల్ని నా తప్పు పట్టేది. ఇవాళ 57,946 ఉద్యోగాలు మేమిస్తే మీ కుటుంబంలో 2 కారుణ్య నియామకాలు 4 మంత్రులు తీసుకున్న మీరు మాకొచ్చి ఇక్కడ నించొని నీతులు చెప్తారా? మీ నీతులు చెప్తే మేము వినాలా? కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మేం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం లేదు. మేం కక్ష అంటూ సాధించడం మొదలు పెడితే మీరెవ్వరు ఇక్కడ ఉండరు. మీరందరు చెర్లపల్లిలో చెంచడుగూడలో ఉండేవాళ్ళు. మీరు ఆనాడు కృష్ణమాదిగని వదలలే, రవిప్రకాష్ని వదలలే, రేవంత్ రెడ్డిని వదలలే, కనిపించిన ఎవరిని వదలలే. ఈ రోజు మీరు వెనుకేసుకొచ్చిన ఎవరైతే జర్నలిస్ట్ అనే ముసుగు తొడిగి మీరు పోయి కలిసి వచ్చిండ్రో, SC ST కేసు పెట్టి మీరు జైలు వేస్తే ఆ అమ్మాయికి కూడా అడ్వకేట్ని పెట్టి బెయిల్ ఇప్పించింది నేను. ఇవాళ మీరు మీ దగ్గర అక్రమ సంపాదన ఉందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నోటికొచ్చింది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా 10 సంవత్సరాలు మీరు చేసిన అప్పులకు తప్పులకు తెలంగాణ రాష్ట్రం శిక్ష అనుభవిస్తుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు మీరు చెప్పినట్టు మేము ఒకవేళ 1,88,000 కోట్ల అప్పు చేసి ఉంటే, 1,58,000 కోట్ల అప్పే మేము చేసి ఉంటే ఈ అప్పు ఈరోజు 8 లక్షల పై కోట్లుగా ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 1/28/2/2025 నాటికి 7,38,707 కోట్లు మాత్రమే అప్పు ఉన్నది. ఇదేం తక్కువ కాదు. ఇవన్నీ మీరు ఇచ్చిపోయిన వారసత్వం. వారు ఆస్తులు సృష్టించడం అంటారు. ఏం సృష్టించారు అధ్యక్ష? ఒక్కటి చెప్పు. కాళేశ్వరం. మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని. 3 ఏళ్లలో 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పే చేశారు. మొదటి 5 సంవత్సరాలు ఒక ఆయన మంత్రి, 5 సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి. ఆ శాఖకు ఇద్దరు కలిసి పోటీలు పడి మొత్తం వాళ్ళు ఇంజనీరు, సైంటిస్టు, డాక్టరు, లాయరు, ఒకటి గోవింద సినిమా ఉంటుంది. వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి. డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, సైంటిస్ట్గా. నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకుంటామని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత చూస్తే వానికి ఓనమాలు కూడా రావు, ఇడిచిపెట్టి పోతా ఉంటుంది.
ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ తెస్తారు. అట్లా కాదురా నాయన, పెళ్ళి అయితే ఎట్లో గట్లా సంసారం చేయి, ఇట్లా కాదు కుదరదు, వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది, ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు, కాకపోతే మనిషి మంచోడే అని. ఇవాళ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, 80,000 పుస్తకాలు అన్నీ మీరే చదివినాం అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది. దాంట్లో నీళ్లు నింపండి అంటుండు. నీళ్లు నింపితే కొట్టుకపోతుందని NDSA చెప్తుంది. నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినావా కాంగ్రెస్ వాళ్ళు, మేము కడితే కూలింది ఇప్పుడు వీళ్ళు కొట్టుకపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతారు. 5 మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళే కమిటీ వేసారు కూలేశ్వరాన్ని ఎక్కడ కట్టాలని. ఈడ కడితే గ్యారంటీగా కూలిపోతుంది, ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. తుమ్మిడేటి దగ్గరనే కట్టండి, తర్వాత ప్రత్యామ్నాయాల కింద ఒకవేళ మీరు మేడిగడ్డ దగ్గర కట్టిరాలంటే ఇది కుప్ప కూలుతుందని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత విజ్ఞత కలిగిన తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు 5 మందితో వాళ్ళు కమిటీ వేస్తే కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష అక్కడ కట్టొద్దని. కానీ భరితెగింపుతోనే అక్కడ కడితే అది కూలిపోయింది. ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా బుకాయించే పని. అంతకుముందు ఏ ఊర్లో ఏది వండని, 7 జొన్నలు వండని, ఆమ్దాలు వండని, కొడంగల్ల కందులు వండని, తాండూరులో ఏదన్నా వండని, కాళేశ్వరం నీళ్లతోనే అని. సూర్యాపేటలో ఏదన్నా వండితే అదే అంటారు, ఈడైతే అదే. కాళేశ్వరంతో మొత్తం ప్యాడిన్ ప్రపంచానికే వడ్లల్లో ఆదర్శమని. అధ్యక్ష కాళేశ్వరం కూలిపోయిన తర్వాత మొన్న జరిగిన వానాకాలంలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించినము. అది శ్రీరామ్ సాగరు, శ్రీపాదర, ఎల్లంపల్లి, శ్రీశైలము, నాగార్జున సాగరు, జూరాల, భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగరు, మంజిరా, అదే విధంగా ఇక్కడ ఉండే ప్రాజెక్టులు అన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజాం సర్కార్ కట్టిన ప్రాజెక్టుల కింద 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు మనం పండిస్తే ఈ గొప్పతనం అంతా తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో వండుకున్న వాళ్ళు వాళ్ళ ఖాతాలు రాసుకుంటారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? అబద్ధాలకు కూడా అర్థం ఉండాలి కదా అధ్యక్ష. అబద్ధాల పోటీ పెడితే వాళ్ళే 1, 2, 3, 4 1 నుంచి 100 వరకు అవార్డులని వాళ్ళే కొట్టేసినట్టున్నారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష ఇది? అందుకే నేను ఈరోజు చెప్తున్నా అధ్యక్ష, ఇట్లాంటి అబద్ధాల పునాదుల మీద మళ్ళీ మీరు గెలవరు. ఇట్లాంటి అబద్ధాలు మీరు మానకపోతే పార్లమెంట్లో గుండుసున్నిచ్చిర్రు. తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది, పోటీ చేయలేని పరిస్థితి ఉంది. పార్టీ కుప్పగూలినాక కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా శిథిలాలలోనే ఎత్తుక్కోవాలని, మా తాతలు నేతులు తాగినరు, మా మూతుల వాసన చూతురాండి అని ఈ గొప్పలేని అధ్యక్ష. పొంకనాల పోసిగానికంటే 3 ఎడ్లుంటే 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండంటే వెనకటికి. ఇట్లనే ఉన్నారు అధ్యక్ష వీళ్ళు చెప్పుకునేది. ఏందుంది మీ దగ్గర? ఏందుంది? అన్ని పోయినాయి, ఏం మిగల్లా. మీరు తెలంగాణకు ఏం మిగిల్చలేదు, మీ దగ్గర కూడా ఏం మిగల్లా. ఇప్పటికైనా మర్యాదగా నన్ను ఉండడం నేర్చుకోండి. మర్యాదగా ఉంటేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఆ రోజు న్యూయార్క్లో అక్కడెక్కడో దీన్ని కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ప్రపంచంలో 8వ వింత అన్నారు. ఏమైంది అధ్యక్ష? వింత 3 ఏళ్లలో కుప్పగూలింది. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఒక్కటే, వయసు ఉన్నది సరే, మీరిద్దరు ఆడ ఆశపడుతున్నారు, పెద్ద మనిషి వదిలేటట్టు లేడు. మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకు వచ్చింది అధ్యక్ష. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు, 11 గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 4 గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు. వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది. ఏం పోటీ ఇది? ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు, ఈయనకి ఇస్తున్నాను. కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్దసారి పోతున్నాడు, మా చిన్నసారి వస్తున్నాడని భజన సంఘం పెట్టి భజన చేసిరు. నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అవుతాయని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని. సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు, ఎవర్రా వాడు అన్నాడు, ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను. ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు ఆశపడ్డా ప్రయోజనం లేదు. ఆయన బాగుండాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ప్రతిపక్షంలో ఉండి ఆయన అనుభవాలతో మాకు సలహాలు ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చేటట్టున్నారు అధ్యక్ష. మీరన్నా ఆ వేదిక మీద నుంచి ఆ పోలీసు వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఏదైనా జ్ఞానోదయం కలిగేటట్టు ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి అధ్యక్ష. మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభలో, కనీసం వాళ్ళకి ఏమైనా మంచి వచ్చేటో చెప్పనీకే. కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు మాని మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.